మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్ గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మన ఖమ్మం జిల్లాలోని కొదుమూరు గ్రామంలో కట్ల కృష్ణయ్య గారు అనే ఒక ట్యూషన్ టీచర్, తను చేసిన సేవలకు గాను వారి దగ్గర ట్యూషన్ చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం అంతా కలిసి ఒక 25-30 బ్యాచ్లు, అన్ని సంవత్సరాల బ్యాచ్లు అంతా కలిసి వారికి ఈరోజు సన్మానం జరుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఎంతో అంగరంగ వైభవంగా వారి సార్ని సత్కరించుకోవడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ వాళ్ళు వారి సార్కి సన్మానం అనగానే మిస్ అవ్వకుండా ఇక్కడికి చేరుకొని వారి అభిమానాన్ని అంతటినీ వారి సార్కి సమర్పించుకోవడం జరుగుతుంది. సో మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఈ సన్మానం చేసిన వారు ఉన్నారు. అసలు ఈ సార్ అంటే ఇంత అభిమానం ఏంటి, అసలు సార్ చేసిన సేవలు, వాటి గురించి మన సుమన్ టీవీ ద్వారా ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పల్లెపు కృష్ణ మేడం. అంటే సార్తో మీరు ఎప్పుడు ఏ బ్యాచ్ లో చదువుకున్నారు? సార్తో మీకున్న అనుబంధం ఏనా? నేను 1991-92లో చదువుకున్నాను మేడం. మా సార్తో ఉన్న అనుబంధం మాకు చాలా గొప్పది. అంటే అసలు ఇంత అభిమానంగా, ఇంత రంగరంగ వైభవంగా మీరు జరుపుకుంటూ ఉన్నారు సార్కి సన్మానాలు. అసలు మీకు ఎందుకు ఇట్లా జరుపుకోవాలని థాట్ వచ్చింది? అంత అభిమానం సార్ గురించి 2 విషయాలు, వారిలో మీకు నచ్చిన విషయం. తనలో మాకు నచ్చిన విషయాలు, యాక్చువల్ గా గవర్నమెంట్ టీచర్లకు ధీటుగా ప్రైవేట్ కాలేజీ రన్ చేస్తూ తను 1982లోనే ప్రజ్వల ట్యూషన్ స్థాపించడం జరిగింది. తన ప్రతిభగా ఆధారంగా ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులు, సుమారు 6,000కు పైగా విద్యార్థులు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఐటీ రంగం కావచ్చు, స్థిరపడ్డారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపార రంగంలోనే మంచి ప్రావీణ్యత సంపాదించి ఉన్నారు. వారు మంచి ప్రతిభను చాటించారని తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ప్రజ్వల ట్యూషన్ సెంటర్ లచ్చగూడెం గ్రామం, ఈ యొక్క గురువు గారు కట్ల కృష్ణయ్య గారికి సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. కల్లో జరగనది కూడా లచ్చగూడెం గ్రామంలో మా 91-92 బ్యాచ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేయడానికి గతంలో కూడా 2012లో గెట్ టుగెదర్ అనే కార్యక్రమం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఆ రోజే చేద్దాం అనుకున్నాం, కానీ మాకు ఎవరు సహకరించలేదు. బట్ ఈ రోజు ఈ కార్యక్రమానికి కాకర్ల శ్రీలత గారు, దేవరగట్ల విష్ణు గారు, రామారావు గారు, ఈశ్వర్ గారు, కొంతమంది విద్యార్థులు చాలా మంది ఉన్నారు, చింతాల రామారావు గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక పూర్వ విద్యార్థుల తరఫున, ముఖ్యంగా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయిన ఈ రోజుల్లో మనకి జన్మనిచ్చిన తర్వాత గురువుగా విద్య నేర్పిన బ్రహ్మని మనం ఈ రోజు దేవతకు కొలుచుకోవడం అంటే ఇది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ మా 91-92 బ్యాచ్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేయడంలో ముందుగా మా దేవరగట్ల చిన్న రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు. సార్ గురించి వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, మీకున్న అనుబంధం ఎలాంటిది? ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు సార్ దగ్గర? మేము దాదాపు 12-13 సంవత్సరాలు చదువుకున్నాం. సార్ మమ్మల్ని బాగా ట్యూషన్ అని చెప్పేది. సార్ అంటే భయం ఉండేది మాకు బాగా. సారు చూపించిన జ్ఞాపకాలు మాకు ఇప్పటికీ ఉన్నాయి. అంటే చాలా మంది అంటే సార్ గురువు గారితో అనుబంధాలు చాలా ఉంటుండేది. ఎలా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు మిమ్మల్ని? LKG నుంచి 7th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నారు? అక్కడ చదువుకున్నా. 9th అంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల కంటే ఆ రోజులో తక్కువ గవర్నమెంట్ పాఠశాలకి వెళ్తూ ఉండేవాళ్ళు. సో మీరు ఎలా వెళ్ళడం? ట్యూషన్ బ్యాచ్. మీరు చెప్పండి అమ్మా, మీకున్న అనుబంధం కానివ్వచ్చు. అంటే ట్యూషన్ రోజులు అప్పట్లో విద్య అంటే చాలా మంది మోటివేషనే ఉంటూ ఉండేది, అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు. సార్ ఎలా మోటివేట్ చేసేవాళ్ళు, ఎలా బోధిస్తూ ఉండేవాళ్ళు విద్యను? టైంకి ట్యూషన్ కి రావాలి, క్రమశిక్షణగా చూసుకునేవాళ్ళు. నైట్ టైం అయినా చదివించేవాళ్ళు కూర్చోబెట్టి. ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు విద్యార్థులందరినీ కూడా నేల మీద పడుకోబెట్టేది సారు. తెల్లారుజామున 4:30-5 గంటలకి లేపి మళ్ళీ హోంవర్క్ చేయించేది. ఒకవేళ సూచనాతలని పెట్టేది సార్ మా రైటింగ్ కోసం, ఇంప్రూవ్ కోసం. అవి రాయని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ₹2-3 ఫైన్ వేసేది. ఇంకా మళ్ళీ రాయకపోతే ఇంకా దాన్ని ఎక్స్ట్రా చేసేది సార్. ఆ అనుభూతులు వేరే ఉన్నాయి. బాగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మనతో పాటు ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్సే కాకుండా అంతేకాకుండా వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళ మామయ్య అవుతారు గురువు గారు. సో వారంటే ఎంతో అభిమానం,
ఫస్ట్ నా గురువుగా అంటూ తన మాటల్లో వాళ్ళ మామయ్య గారి గురించి వాళ్ళ గురువు గారి గురించి చెప్పడమే జరుగుతుంది. తన మాటల్లో గౌరవనీయులైన కృష్ణయ్య గారు ఏంటంటే ఇక్కడ ప్రజ్వల ట్యూషన్ సెంటర్ అని 1982లో మొదలయ్యి ఒకే ఒక్క స్టూడెంట్ తో స్టార్ట్ అయ్యి ఒకే నెలలో 52 మందితో మొదలైపోయింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు దాదాపు 1982 నుంచి 2007 వరకు అంటే దాదాపు 25 సంవత్సరాల పాటు కొనసాగిందనమాట ఈ ప్రజ్వల ట్యూషన్ సెంటర్. కానీ ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణ మంచి అంటే సారు ఏదైనా చెప్పారు అంటే దాన్ని పాటించేవాళ్ళు. స్కూల్లో యూపీఎస్ స్కూల్ ఉన్నా కూడా ఉన్నత విద్య ఉన్నా కూడా కాన్వెంట్ ట్యూషన్ 2 నడిపించారనమాట. దాదాపు 25 సంవత్సరాల పాటు పిల్లలందరూ అంటే బ్యాచీలుగా నైట్ ట్యూషన్స్ కూడా ఉండేవి. 7th వరకు అక్కడే చదివేవాళ్ళు. 7th తర్వాత నుంచి కొదుమూరు వెళ్ళేవాళ్ళు. ప్రతి ఇయర్ ఒక బ్యాచ్ నైట్ ట్యూషన్స్ అని మార్నింగ్ ట్యూషన్స్ అని మంచిగా సారు నడిపించేవాళ్ళు. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఈ ప్రజ్వల ట్యూషన్ సెంటర్ నడిచింది. కానీ మేమందరం ఏంటంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. అందుకని మనం ఏంటంటే అందరం ఒక్కసారి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఆధ్వర్యంలో కలుసుకొని మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటి అందరూ మళ్ళీ సార్ను కూడా మనం సన్మానించుకుందాము, ఒక్కసారి మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసుకుందాము అనేసి మనందరం ఈ విధంగా కలవడం జరిగింది. ఇదంతా ఓల్డ్ స్టూడెంట్స్ అందరి ఆధ్వర్యంలోనే జరిగింది. చాలా మంది సహకరించారు, వాళ్ళ సాయం చేయడం జరిగింది. చాలా రకరకాలుగా జరిగాయి. మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయంగా చేసినందుకు ప్రజ్వల ట్యూషన్ సెంటర్ పూర్వ విద్యార్థులందరికీ ధన్యవాదాలు. నా పేరు జయకృష్ణ. నేను ప్రజ్వల ట్యూషన్ లో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆయన క్రమశిక్షణ కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన అంటే భయం భక్తితో మంచిగా చదువుకొని ఆనాడు 7th క్లాస్ అంటే ఒక పబ్లిక్ ఎగ్జామ్ ఇప్పుడు పీజీతో సమానం. అలాంటిది అప్పుడు పాస్ అయ్యి మంచిగా మళ్ళీ ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఈరోజు మేము మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఆయనకి మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. కట్ల కృష్ణయ్య సార్ 1982లో ట్యూషన్ స్టార్ట్ చేశారు. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను మెడికల్ కాలేజ్ లో. ఐఎమ్ డాక్టర్ వెంకటేశ్వర్లు. సో సార్ దగ్గర 1982 నుంచి 2007 వరకు నిర్విరామంగా 30 సంవత్సరాల పాటు ఆయన ఈ ట్యూషన్ కొనసాగించారు. ఆ రోజుల్లో కూడా మేము 7th క్లాస్ ఎగ్జామ్ రాస్తే 7th క్లాస్ ఎగ్జామ్ కోసం మేము నైట్ చదువుకునే వాళ్ళం. నైట్ అంటే ఈవినింగ్ 7కి భోజనం చేసి నైట్ 10 వరకు చదువుకొని అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళా 5కి లేచి చదువుకునే వాళ్ళం. ఒక 7th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అంటే ఈ రోజు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు లెక్క. ఆ రోజుల్లో మాకు ఎలాంటి వసతులు లేవు. మేము ఒక చింత చెట్టు దగ్గర కూర్చొని అక్కడ మాకు పాఠాలు చెప్పేవారు సారు. చింత చెట్టు మాకు ఏంటంటే ఈ రోజున ఏసీ క్లాస్ రూమ్ కూడా పనికిరావు మాకు. ఆ రోజుల్లో సార్ మాకు ఆ చింత చెట్టు దగ్గర కూర్చోబెట్టి గోను సంచి బస్తాల దగ్గర అక్కడ కూర్చొని ఆ విధంగా మాకు ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుంచే మాకు క్లాసులో ఎట్లా ఉండాలి, ఎలా చదువుకోవాలి, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. నెక్స్ట్ ఆ రోజుల్లో అసలు మాకు ఏ సదుపాయాలు లేవు. అంటే ఓన్లీ ఆయన చెప్పిందే మేము చదువుకునే వాళ్ళం. అక్కడ తీసుకెళ్లి ఎగ్జామ్ రాసేవాళ్ళం. మేము ఈ స్థాయికి రావడానికి ఆయన మాకు కారకుడుగా అయ్యాడు. సో ఈ విధంగా ఆయనకి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి అభినందనలు, కృతజ్ఞత తెలపడం జరిగింది. ప్రజ్వల ట్యూషన్ స్థాపించిన కట్ల కృష్ణ సార్ గారికి మరియు మా పూర్వ విద్యార్థుల తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు. వారు కృషి వలన ఈరోజు ఈ విద్యార్థులు అనేక హోదాలలో స్థిరపడి వారి స్థాయిని మరి గుర్తుంచుకొని ఈ రోజు వారికి ఈ విధంగా చేయటం చాలా గొప్ప కర్తవ్యంగా వారు విధిగా నిర్వహించినందుకు మా పూర్వ విద్యార్థులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ టీచింగ్ ఫర్ MBBS స్టూడెంట్స్. ఆ గర్వం అంతా అంటే లచ్చగూడెం గ్రామం నుంచి మా అమ్మమ్మ తాతయ్య మా మేనమా వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళతో పాటు మన కృష్ణ సార్ కూడా నాకు ఆ విద్యను అందించారు. నేను ఎల్లవెల్ల వాళ్ళకి రుణపడి ఉంటాను. సో ఈ సందర్భంగా మనం సార్ని సన్మాన పత్రం చదువుతున్నాను. సో గౌరవనీయులైన శ్రీ కట్ల కృష్ణ సార్ గారికి సన్మాన పత్రం కట్ల కోటయ్య భద్రమ్మ పుణ్య దంపతులకు తేదీ 3/6/1961 సోమూర్తాన ఖమ్మం జిల్లా లచ్చగూడెం గ్రామంలో జన్మించారు. విద్య యశకుని వినయందు అన్నట్టు ఆ చదువుల్లో ఆటపాటల్లో అన్నింటా ముందుంటూ అందరిని అలిగిస్తూ విద్యార్థులను గౌరవిస్తూ పాఠశాల విద్యార్థులను పూర్తి చేశారు. వృత్తి నైపుణ్య మేలిమి రత్నమ 1982 సంవత్సరంలో లచ్చగూడెం గ్రామంలో ప్రజ్వల ట్యూషన్ స్థాపించి 2007 నుంచి 1982 నుంచి 2007 వరకు నిర్విరామంగా 27 సంవత్సరాలు ఎందరో విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. 1986లో యూపీఎస్ లచ్చగూడెం స్కూల్ కమిటీ చైర్మన్ గా 7 సంవత్సరాలు సేవలు అందించారు.
1988లో లచ్చగూడెం గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి తోడ్పడి ప్రజల మన్ననలు పొందిన ఓ ధన్యజీవి అందుకోండి మా విరజాజుల పూలమాలలు. ఎదిగే కొద్ది ఒదిగే తత్వంతో పరోపకారమే పరమార్థంగా భావిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ శేష జీవితం కలకాలం ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలతో నిత్య వసంతం కావాలని కోరుకుంటూ చంద్రునికో నూలిపోగులా మీకు సమర్పిస్తున్నాము సన్మాన పత్రం. అభినందనతో ప్రజ్వల ట్యూషన్ పూర్వ విద్యార్థులు లచ్చగూడెం. ఇది రాసింది కలం బై వంగుడి గోపి 98-99 బ్యాచ్ స్టూడెంట్. ఇంత అభిమానం సంతరించుకున్నారు. అసలు సార్ మాటల్లో విందాం, ఎలా అనిపిస్తుంది ఈ సన్మానం విద్యార్థులందరూ చేయడం అనేది? దీని గురించి నేను ఏం చెప్పనమ్మా. ఇలాంటి అదృష్టం అనేటువంటిది నా జీవితంలో వస్తుందా అనేటువంటిది తెలియదు. ఇక్కడ ఉన్న పిల్లలు అయితే మట్టుకు అందరూ నా బిడ్డలతో సమానం. నేను అలానే చదివాను, అలానే వాళ్ళకి చెప్పాను. నేను ఏదో ప్రతిఫలం ఆశించేది చెప్పింది కాదు. వాళ్ళు ఇంత ప్రయోజకులు అవుతారని అప్పుడు ఆ రోజు అనుకోవడం కూడా అనుకోలేదు. ఇవాళ వాళ్ళ ప్రయోజకత్వానికి వాళ్ళు కూడా కారకులు. తల్లిదండ్రుల యొక్క సహకారం 100% నాకు సేఫ్. నా దగ్గర చదివిన 6,000 మందిలో కూడా తల్లిదండ్రులలో ఒక్కళ్ళు కూడా నన్ను కాదని అన్నోళ్ళు లేరు. వాళ్ళ సహకారంతో నేను ఈ విధంగా చెప్పగలిగాను. వీళ్ళందరూ చదువు చెప్పడానికి కారణం నా శ్రీమతి కూడా ఒక బలమైన కారణం అని అందరికీ అక్క, ఇంకా అందరికీ అక్క. అదే అక్కతోటి నేను చెప్పగలిగాను తప్ప ఏ ఉద్దేశం అయితే లేదు. ఓకే, చూసాం కదా. అంటే ఈ రోజుల్లో అయితే గురువులు అంటే టెక్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు, కానీ అప్పట్లో విద్యలు చూస్తే అంతే క్రమశిక్షణగా మాస్టర్లు చదువులు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి గురువులు, ఇలాంటి స్టూడెంట్సే మన గురువు శిష్యులకి ఉన్న అనుబంధానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.